అయానాలు వెల్కమ్ టు జేబీఆర్ న్యూస్ మిత్రులారా, నేను మీ జగదీష్ పాల్వాయ్. అయితే మీకు చెప్పొచ్చేది ఏంటంటే, లేటెస్ట్గా మన ఛానల్కి అయితే ఒక కామెంట్ రావడం జరిగింది మిత్రులారా. అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటుర్రా? అచ్చంపేట నుంచి వచ్చింది. పెట్టింది వాళ్ళంటే రాజు దయగల్లా అని. అయితే మనోడు ఏమని పెట్టిండంటే, అన్న కోమటిరెడ్డి రాయగోపాల్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే మాకుంటే మాత్రం చాలా అంటే చాలా లక్కీ పర్సన్స్ అన్న మేము. కానీ మా దురదృష్టం ఏంటంటే మాకు ఎమ్మెల్యేగా ఆయన లేడు, మా కాన్స్టిట్యున్సీ కూడా అది కాకపాయే. ఎట్లా అన్న సార్ లెక్క ప్రతి ఒక్క ఎమ్మెల్యే సార్ లెక్క పని చేసుకుంటూ పోతే సామాన్యుడికి ఎటువంటి కష్టాలు ఉండవు, విద్యార్థులకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవన్న అని మాట్లాడడం జరిగింది. ఎస్ బ్రదర్ చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ రాయగోపాల్ రెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకోవాలండి. ఎందుకంటున్నా చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక ఎమ్మెల్యే గురించి ఇతర కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి క్యాండిడేట్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ రీసెంట్గా ఆదిలాబాద్ నుంచి కూడా శ్రీనివాస్ అనే ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు, అన్న మాకు కూడా సార్ లాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని. అంటే ప్రజలు ఏమిటి కోరుకుంటారు రాయగోపాల్ రెడ్డి లాంటి పరిపాలనను? రాయగోపాల్ రెడ్డి గారు నిరంతరం ప్రజలలో ఉంటాడు, ప్రజా సమస్యలు తెలుసుకుంటాడు, ప్రజల కోసం కష్టపడతాడు, ప్రజల కోసం ఏదైనా చేస్తాడు. తన సర్వస్వాన్ని ప్రజల కోసం దానం చేసేందుకు కూడా వెనుకాడనటువంటి దానకర్ణుడు. అందుకనే ఇక్కడున్న ప్రజలు కాదు, ఇతర జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా రాయగోపాల్ రెడ్డి గారు లాంటి నాయకత్వాన్ని కోరుకుంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారు, ఇతర ఎమ్మెల్యేలకు రాయగోపాల్ రెడ్డి గారికి వచ్చినట్టు థాట్స్ ఎందుకు రావట్లేవు? ఇప్పుడు ఇది ఏమైనా మాట్లాడితే పెద్ద చర్చ అయిపోతుంది. అంటే వీళ్ళ పనితనం ఎట్లుందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రుల గురించి కూడా కామెంట్లు పెట్టారు. అంటే ప్రజలకు కావాల్సింది ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ ప్రజలకు చేదోడుగా బాదోడుగా ఉండేటువంటి నాయకుడు కావాలి. పేరుకు హామీలు ఇస్తూ హస్తం చూపించుకుంటూ పోయే నాయకులు కాదు. రాయగోపాల్ రెడ్డి గారి లెక్క పని చేస్తూ ప్రజలల్లో ఉంటూ వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేస్తూ వాళ్ళకు అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళకి ఏం కావాలి, ఏది ఇస్తే వాళ్ళు సంతోషపడతారనే ఒక ఆలోచనతోటి నిరంతరం వాళ్ళ సమస్యల మీద అధ్యయనం చేస్తూ వాళ్ళ కోసం వెండంటూ నిలబడుతూ వాళ్ళ భవిష్యత్తుకు దారులు వేస్తుండే కాబట్టి ఇవాళ రాయగోపాల్ రెడ్డి గారిని దేవుళ్ళ లెక్క కొలుస్తారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇకనైనా రాయగోపాల్ రెడ్డి గారిని చూసి మారండి, బుద్ధి తెచ్చుకోండి ఎమ్మెల్యేలందరూ కలిసి దయచేసి.